అందరికీ స్వాగతం. ఈ వీడియోలో మనము విజయ్ దేవరకొండ డ్రాయింగ్ని లూమస్ మెథడ్ యూస్ చేసి ఎలా గీయాలో చూద్దాం. ముందుగా ఇక్కడ నేను రిఫరెన్స్ పిక్చర్ ఇచ్చాను. రిఫరెన్స్ పిక్చర్ని బట్టి మనం సర్కిల్ గీసుకున్న తర్వాత మనం 3 లైన్స్గా గీసుకోవాలి. హెయిర్ లైన్ దగ్గర, ఐబ్రో దగ్గర, నోస్ దగ్గర మనము 3 భాగాలుగా విభజించుకున్న తర్వాత దాన్ని మనము ట్రేస్ చేసుకోవాలి. అదేవిధంగా మనం రిఫరెన్స్ పిక్చర్లో ఏ విధంగా అయితే చూపిస్తున్నామో అలాగ వేసుకోవాలి. మనము ఎలాగైనా సర్కిల్ వేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఇక్కడ ఐస్ మనకి చూపిస్తున్నాను కదా, స్ట్రైట్ లైన్లో లేవు, కొంచెం మనకి స్లాంటింగ్గా అనిపిస్తున్నాయి. అందుకే నేను ముందుగానే ఆ లైన్స్ గీసుకుంటున్నాను స్లాంటింగ్గా 2 లైన్స్. దాన్ని బట్టి మనకి నోస్ మనకి ఎక్కడైతే ఉందో ఆ నోస్ మనం కావాలంటే పెన్సిల్తో మెజర్ చేసుకుంటా వేసుకోవచ్చు, లేదంటే మనం ఇమాజిన్ చేసుకుని అయినా వేసుకోవచ్చు. ముందు మనము వన్స్ సర్కిల్ వేసుకున్న తర్వాత జస్ట్ మనం నోస్ గీసుకుంటున్నాము. నోస్ ఏ షేప్లో అయితే ఉందో మనం ఆ షేప్లో గీసుకోవాలి. మనకి ఇటు రైట్ హ్యాండ్ సైడ్ పిక్చర్లో, రిఫరెన్స్ పిక్చర్లో రైట్ హ్యాండ్ సైడ్ మనకి లైటింగ్ ఎక్కువ పడుతుంది. ఇటు పక్కన మనకి డార్క్గా కనిపిస్తుంది, షాడో ఎక్కువ కనిపిస్తుంది, షేడ్ లాగా. మనము గ్రిడ్ ద్వారా అలా కూడా వేసుకోవచ్చు, కానీ ఇలా వేసుకుంటే మనకి డ్రాయింగ్ వేసే కొద్దీ మనం జస్ట్ పిక్చర్ని చూసి లైవ్ డ్రాయింగ్ కూడా గీయగలుగుతాము. అలాగంటే మనకి ఇలాగే చాలా ఛాలెంజింగ్గా బాగుంటుంది. మనము ఇప్పుడు నోస్ దగ్గర నుంచి మనకి సైడ్ షేప్ అది కూడా గీసుకుందాము. జస్ట్ మనం మిడ్ లైన్ గీసుకున్నాం కదా, అక్కడి నుంచి మనం కావాలంటే పెన్సిల్తో కూడా మెజర్ చేసుకుంటా వేసుకోవచ్చు. మనం ఇప్పుడు వన్స్ గీసేసిన తర్వాత కూడా మనం అలా రీచెక్ చేసుకుంటే మనకి ఇంకా ఈజీగా ఉంటుంది. మనకి ఫస్ట్ మీరు ఇమాజిన్ చేసుకుని ఇక్కడ వరకు వస్తుంది అని జస్ట్ మనం ఇమాజిన్ చేసుకుని ఒక లైన్ గీసుకున్న తర్వాత అప్పుడు పెన్సిల్తో మెజర్ చేసుకోవడం వలన మనకి ఒక ఐడియా వస్తుంది ఎలా ఉంది ఏంటి అని. తర్వాత మనము కన్ఫర్మేషన్ కోసం ఇంకోసారి పెన్సిల్తో మళ్ళీ రీచెక్ చేసుకోవచ్చు. ఇక్కడ మనము ఇయర్కి పైగా మనము హెయిర్ అది చెక్ చేసుకోవాలి. ఇక్కడ క్యాప్ పెట్టుకుని ఉంది, మనకి హెయిర్ మనకి ఏం కంప్లీట్గా కనిపించట్లేదు. జస్ట్ మనం ఇక్కడ క్యాప్ గీసుకుందాము. కొంచెం సర్కిల్, హాఫ్ సర్కిల్ లాగా, సెమీ సర్కిల్ లాగా గీసుకున్న తర్వాత అక్కడి నుంచి మిడిల్ లైన్ గీసుకోవాలి. ఇక్కడ మనకి హెయిర్ పక్కగా ఉంది. ఇక్కడ మనకి ఇయర్స్ ఐ కిందగా కనిపిస్తుంది. ఇటు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ మనకి ఇయరు, ఇక్కడ ఐ ఎండ్ అయిన దగ్గర స్టార్ట్ అవుతుంది. ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా పిక్చర్లో, అలాగా మనము ఆల్రెడీ ఇందాక ఐకి మనం 2 లైన్లు గీసుకున్నాము కదా, కరెక్ట్గా కింద లైన్ నుంచి మనం ఇయర్ గీసుకుంటున్నాము. ఇయర్ కూడా మనకి కంప్లీట్గా కనిపించట్లేదు, జస్ట్ సైడ్ ఫేస్ అవ్వడం వలన మనకి సైడ్ వ్యూ కనిపిస్తుంది కాబట్టి కొంచెం లైట్గా కనిపిస్తుంది. మనకి ఎప్పుడైనా డౌట్ అనిపిస్తే మనం వెంటనే మిడిల్ లైన్ నుంచి మనం మెజర్ చేసుకుంటా వేసుకోవచ్చు. 1-2 సార్లు మెజర్ చేసుకోవడం వల్ల మనకి తప్పేమి కాదు. మనకి ఇంకా డ్రాయింగ్ ఈజీగా వస్తుంది. వన్స్ అవుట్లైన్ అయిపోయిన తర్వాత మనము నిదానంగా షేడింగ్ అది చేసుకోవచ్చు. షేడింగ్ కూడా మనం జస్ట్ ఇక్కడ నార్మల్గా చేస్తాం. వన్స్ అవుటర్ పార్ట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం ఐస్ అవి వేసుకుందాము. జస్ట్ మనం నోస్ దగ్గర లైన్ నుంచి మెజర్ చేసుకుంటా, ఇక్కడ మిడిల్ లైన్ ఉంది కదా, మిడిల్ లైన్ నుంచి ఎంత దూరం ఉందో చూసుకోవాలి అయ్యి. మళ్ళీ అది షేప్ అది కూడా మళ్ళీ 1-2 సార్లు మనం చెక్ చేసుకోవాలి.
నేను లెఫ్ట్ హ్యాండ్ సైడ్ రిఫరెన్స్ పిక్చర్ కొంచెం జూమ్లో ఇస్తున్నాను, అందుకే మనకి కొంచెం కనిపించే పిక్చర్ పెద్దగా కనిపిస్తుంది. నేను వేసేది కొంచెం మనకి దూరంగా ఉంది కెమెరా, అందుకని మనకి చిన్నగా కనిపిస్తుంది. యూజువల్గా నేను గ్రాఫైట్ పెన్సిల్ యూజ్ చేస్తాను, ఇందులో డిఫరెంట్గా ఉంటుంది చూద్దామని చెప్పి నేను కలర్ పెన్సిల్ యూజ్ చేస్తాను. ఇక్కడ మనము ఫస్ట్ లేయరు లైటర్ టోన్ ఉన్న చోట జస్ట్ ఫస్ట్ లేయర్ వేసుకున్న తర్వాత మిడ్ టోన్కి మనము సెకండ్ లేయర్ వేసుకోవాలి, కొంచెం డార్క్గా వేసుకోవాలి. మనకి ఇటు సైడ్ రైట్ హ్యాండ్ సైడ్ అంతా మనకి హైలైట్ పడడం వలన జస్ట్ నార్మల్గా నేను స్లాంటింగ్గా పట్టుకుని పెన్సిల్ని షేడింగ్ చేసేస్తాను. ఒక ఫస్ట్ లేయర్ అలా చేసేసిన తర్వాత మనకి ఎక్కడైతే మిడ్ టోన్ అనిపిస్తుందో అక్కడ మనం సెకండ్ లేయర్ చేసుకుని బాగా డార్క్గా ఉన్న చోట ఐస్ దగ్గర మీసంకి వీటికంతా మనము మళ్ళీ థర్డ్ లేయర్ వేసుకోవచ్చు. యూజువల్గా అయితే గ్రాఫైట్ పెన్సిల్లో మనం 5B పెన్సిల్ యూజ్ చేస్తాము ఐరిస్ దగ్గర అంతా. ఐరిస్ దగ్గర మనము డార్క్గా ఉన్న చోట మనం డార్క్గా వేసుకుంటున్నాము సెకండ్ లేయరు. కన్ను దగ్గర ఇప్పుడు నేను వేస్తున్న దగ్గర మనకి నొక్కులాగా కనిపిస్తుంది కదా, అలాంటి చోట మనము మిడ్ టోన్ లాగా అనుకుని జస్ట్ సెకండ్ లేయర్ వేసుకోవాలి అక్కడ. అలాంటి చిన్న చిన్న అబ్జర్వేషన్స్ వేస్తే మనకి ఫేస్ వేసినప్పుడు ఎక్కువ డీటెయిల్ తెలుస్తుంది. జస్ట్ లైట్గా వేస్తున్నాను, నేను ఎక్కువ ప్రెజర్ ఇవ్వట్లేదు. మనము కనుబొమ్మల దగ్గర మటుకి అలాంటి చోట కొంచెం ప్రెజర్ ఇస్తున్నాను, మిగతాదంతా నేను జస్ట్ లైట్గా పెన్సిల్ని లూజ్గా పట్టుకునే వేస్తున్నాను. అవి మనం ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి షేడింగ్ చేసేది అంతా.
ఇప్పుడు మీసం దగ్గర కూడా అలాగే మనం కిందగా లైన్స్ గీసుకుని ఎటువైపు అయితే వేస్తున్నామో అటువైపుగా వేసుకోవాలి. స్లాంటింగ్ ఇటువైపు రైట్ హ్యాండ్ సైడ్ అయితే రైట్ హ్యాండ్ సైడ్ స్లాంటింగ్గా, జస్ట్ స్ట్రైట్గా వేయకూడదు. మనం అక్కడ అబ్జర్వ్ చేసుకుంటా జాగ్రత్తగా వేసుకోవాలి. డబల్ లేయర్ వేస్తున్నాను కొంచెం డార్క్గా. మనకి మధ్యలో మనకి లైటింగ్లా కనపడుతుందని గడ్డం దగ్గర కూడా కిందగా వేసాను, పైగా వేసాను, మధ్యలో వదిలేసాను నేను. మనకి అక్కడ కర్లీగా ఉన్నా నేను స్ట్రైట్గా వేసేసాను. మనం క్యాప్ కూడా ఒక లైన్ లాగా వేసేసుకుంటే సరిపోతుంది. అటువైపు డార్క్గా ఉంది కదా, అక్కడంతా డార్క్ చేస్తున్నాను. అలాగే క్యాప్కి కూడా మనము ఒక లేయర్ లాగా వేసేసుకుంటే మధ్యలో లైన్ డార్క్గా అనిపిస్తుంది. ఇదంతా స్లాంటింగ్గా గీసేసుకుంటే సరిపోతుంది. మనకి ఎక్కడ అవసరం అనిపిస్తుందో అక్కడ థర్డ్ లేయర్ కూడా వేసుకుంటే ఆల్మోస్ట్ అయిపోయినట్టే. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మీకు తెలిసిన వాళ్ళతో షేర్ చేయండి. థ్యాంక్ యూ.